స్కూల్ మేనేజ్మెంట్స్ నమస్తే. మీ పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్న హ్యాండ్ రైటింగ్ బుక్స్, కాపీ రైటింగ్ బుక్స్ ఒకసారి మళ్ళీ గమనించండి. అందులో ఉన్న అక్షరాలు ఫాంట్తో డిజైన్ చేయబడ్డాయా, చేత్తో రాసి ప్రింట్ చేశారా? ఎందుకంటే చాలా బుక్స్లో దురదృష్టవశాత్తు ఒక ఫాంట్ తీసుకొని పైన ప్రింట్ చేసి దాన్ని పిల్లల చేత కాపీ చేయడం జరుగుతుంది. చాలా ప్రమాదం. అది తప్పు కాదు, నేరం. స్మాల్ లెటర్స్లో ఏ ఎలా ఉంటుందో చూసారా? ప్రింట్లో ఒక డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడు రాయం. స్మాల్ లెటర్స్లో జీ ఉంటుంది చూసారా? సున్నా పైన ఒక చిన్న గీతలాగా వచ్చి దాని కింద వైపు ఒక బల్బ్ వచ్చి దాన్ని మనం ఎప్పుడు చేతిరాతలో వాడం. అంటే అచ్చు వేరు, చేతిరాత వేరు. అచ్చులో చేసిన అక్షరాలని పిల్లల చేత హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం రాయించకూడదు. ఎంతోమంది ప్రిన్సిపల్స్ రిక్వెస్ట్ మేరకు నేను కొన్ని కాపీ రైటింగ్ బుక్స్ డిజైన్ చేయడం జరిగింది. వాటిలో కాలిగ్రఫీ, గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ అనే శాస్త్రీయమైన అంశాలని తీసుకుని వాటిని ఆధారంగా అక్షరం ఎలా ఉండాలి, ఎలా రూపుదిద్దుకోవాలి, ఆ పదాల మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి, స్లాంట్ ఎలా ఉండాలి, అసలు అక్షరం ఏ సైజులో ఉండాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా ముగించాలి, ఎలా కనెక్ట్ చేయాలి, వి అయితే పైనుంచి, యు అయితే కింద నుంచి, 2 సీలు వస్తే ఎలాగా, ఇలాంటి కామన్ మిస్టేక్స్ని తీసుకుని వాటికి పరిష్కారాలన్నీ చూపిస్తూ ఈ పుస్తకాల సిరీస్ని చేయడం జరిగింది. ఆదరిస్తున్న పాఠశాల యాజమాన్యాలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.